నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవిడ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి సౌదామిని గారు. మరి ఆమెను అడిగి స్వయం ఉపాధికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే ప్రియాంక, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. మరి ఈ రోజు మన స్వయం ఉపాధి కార్యక్రమంలో మన సఖులకి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు నేను ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నానమ్మా. ఈవెంట్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ ఇవాళ రేపు అంటే చాలా ఫ్లరిషింగ్ ఉంది. సో ఉమెన్ కి చాలా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉన్న స్త్రీలకి ఇది బాగా సూటబుల్ అవుతుంది. ఇవాళ రేపు అమ్మాయిలకి ఇది మంచి సబ్జెక్ట్ అయితే, అదే కాకుండా అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఈవెంట్ మేనేజర్ని పెట్టుకోవాలా అనుకుంటుంటారు ప్రతి చిన్న ప్రోగ్రామ్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డేస్ కానీ, మెహందీ ఫంక్షన్స్, అట్లాంటిలో ఒక పెళ్లి కొడుకు, ఇట్లాంటి వాటిలో ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ థీమ్స్, అంటే బట్టల థీమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. కాబట్టి సొంతంగా చేసుకునే టైం ఉండదు. కాబట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ యొక్క అవసరం చాలా ప్రాముఖ్యత పొందింది. మ్యామ్, మరి ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి అసలు ట్రైనింగ్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఎక్కడ ఉంటుంది ఇది ట్రైనింగ్? అంటే ఈడిపి చేయాలమ్మా. ఫస్ట్ ఈడిపి అంటే మనము బిజినెస్ ఎలా చేయగలుగుతాము అనేది ఈడిపిలో మెయిన్గా వస్తుంది. సో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక సార్ట్ ఆఫ్ బిజినెస్సే. సో బిజినెస్ ఐడియాస్తో దాంతో ఏంటంటే 12th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈడిపిలో మనకు ఈ బిజినెస్ ఎలా చేయగలుగుతాం, మార్కెటింగ్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమయ్యేలా ఈడిపి ఉంటుంది. అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్కి ఇవాళ రేపు మేము కోవిలో ఆల్ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో మెయిన్గా మేము కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. సో అలాంటి ప్రోగ్రామ్స్లో కూడా దీన్ని ఈడిపిని ఇంక్లూడ్ చేసి మేము చేయించగలుగుతాం. సో అంటే నువ్వు థరోలీ ఎలా నడుచుకోవాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా రెడీ అయ్యి ఉంటావు అనమాట. స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్పించగలుగుతాం. అది కూడా మేము ఈఎస్డిపిగా ఎవ్రీ టైం ప్లాన్ చేస్తూనే ఉంటాం. మ్యామ్, అసలు ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి పెట్టుబడి అనేది ఎంతవరకు ఉండాలంటారు? అలాగే దీనికి ఎంత స్పేస్ అవసరం ఉంటుందంటారు? ఇది యాక్చువల్లీ ఆఫీస్ ప్లేస్ తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇట్స్ డిపెండింగ్. అంటే 2000 వరకు తీసుకుంటే మీకు కావాల్సిన స్టాఫ్, కంప్యూటర్ రూమ్స్, ల్యాప్టాప్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి 2000 ఈజ్ ద మోడరేట్. తర్వాత మీకు కావాల్సిన పెట్టుబడి అంటే మనం బ్యాంక్స్ నుంచి ఈసీజీటీ, ఎంఎస్సి లోన్ కింద కూడా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన పెట్టుబడి కూడా పెట్టాలి ఎవ్రీ టైం. దీనికి మ్యాక్సిమం దీనికి పెట్టుబడి మాకు 25 lakhs వరకు పెట్టుబడి పెట్టచ్చు. అంటే ఆఫీస్ స్పేస్కి మనం అడ్వాన్సెస్ ఇవ్వాలి. సో ఈక్విప్మెంట్ అంతా కూడా కొనుక్కోవాలి. అంటే కంప్యూటర్, ఫర్నిచర్ ఇట్లాంటివన్నీ కూడా కొనుక్కోవాలి. స్టాఫ్ని తీసుకోవాలి. సో ఇదంతా కూడా ఇమీడియట్ పేమెంట్ ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్, అంటే వర్కింగ్ క్యాపిటల్ కూడా దీనికి అవసరం ఉంటుంది. సో అంతా కలిపి ఒక 25 వరకు పెట్టుకోవచ్చు. ఓకే. సో అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత మనం ఆఫీస్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది కూడా అవసరం. అంటే ఇప్పుడు చాలామంది ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టేస్తూ ఉన్నారు, కానీ ఒక పర్సన్కి మార్కెటింగ్ అనేది చాలా అవసరం ఉంటుంది. మరి మీ సంస్థ నుంచి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? మార్కెటింగ్ అనేది ఇప్పుడు మనం ఈవెంట్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేసినప్పుడే మనం ఎలా చేయగలము అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఒక బిజినెస్ అంటేనే ఫస్ట్ మనం మనీ ఎట్లా రైజ్ చేయాలి, మార్కెట్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ 2 things. దాంట్లో మన ప్లాన్ మనకు ఉంటుంది. సో మన ప్లాన్ని మనం ఇక్కడిక్కడ నేను క్యాప్చర్ చేయగలుగుతాను అని మీ ఐడియాస్ని మనం రాసుకోగలిగినామనుకోండి. సో దాంతో మనం బ్యాంకర్ని కూడా మనము ఇంప్రెస్ చేయొచ్చు. సో అలా ఎవరైనా నియర్ బై, ఇప్పుడు స్కూల్స్ ఉంటాయి, చిల్డ్రన్ ఉంటారు. స్కూల్స్లో చిల్డ్రన్ ఇవాళ రేపు అంటే కిండర్ గార్డెన్, ఎల్కేజీ, యూకేజీస్లో వాళ్ళందరూ బర్త్డే పార్టీస్కి అందరు పిల్లల్ని పిలవడము కంపల్సరీ లాగా ఉంది. సో అలాంటప్పుడు వాళ్ళందరితోటి కూడా మనం అప్రోచ్ అయ్యి మనం కావాల్సిన ప్లేస్ని అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన, పిల్లలకు సంబంధించిన ప్లేస్ తోటి టైఅప్ చేయడము. సో మనం ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడము ఇలాంటివి కూడా మనం చేసి అట్లా 2-3 స్కూల్స్ తోటి మనం మార్కెట్ టైప్ పెట్టుకోవచ్చు. ఓకే మ్యామ్, అలాగే దీనికి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే మిమ్మల్ని డైరెక్ట్గా ఎలా సంప్రదించాలంటారు? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 889
777776. మీరు వర్కింగ్ అవర్స్లో మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కోవి ఆఫీస్ బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. వర్కింగ్ అవర్స్లో వచ్చి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. అక్కడ సాటర్డేస్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. మా వెబ్సైట్ covi.com, మేము ఫేస్బుక్లో కూడా ఉంటాము, మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మ్యామ్, మరి సకులకి ఎంతో ఉపయోగపడేటువంటి చక్కటి ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే ప్రియాంక. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.